అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ మధ్య రఘురామరాజు గారు మొన్న ఏలూరుపాడులో చేసిన ఘటన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటాడు? క్రిస్టియన్స్ 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 అంటాడు, రిజర్వేషన్లు అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. కంటిన్యూగా మాట్లాడుకుంటూనే వెళ్తాడు. చాలా హేళనగా, అవమానకరంగా, ప్రజలందరి మధ్య ఈ ఒక కులాన్ని ఒక మతాన్ని చులకన చేసే విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నాడండి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నిజంగా పార్టీ క్రమశిక్షణ ఇదే లేకపోతే నేను అసలు ఇలా మాట్లాడేవాడిని కాదు. అయినా కూడా ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయనకి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనకి తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితుల మీదకి వెళ్ళిపోండి, అంబేద్కర్ గారిని అవమానించేయండి, దళితుల మత స్వేచ్ఛ గురించి మాట్లాడండి, దళితులు తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు, ఇలాంటివి ఎప్పుడు తప్పుడు ప్రచారాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదండి. న్యాయం అన్యాయం, తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు దళితుల్లోనే కాదు అన్ని కులాల్లోనూ ఉంటారు. తప్పుడు కేసులు అనేది ప్రతి ఒక్కరు ప్రతి సెక్షన్లో తప్పుడు కేసులు ఉంటాయి. ఇప్పుడు ఒకటి దాడి చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, దాడి చేసినోడు కూడా నన్ను దాడి చేయడం తప్పుడు కేసు పెడతాడు, కౌంటర్ కేసు. తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు ఒక ఎస్సీలను మాత్రం ఈయన టార్గెట్ చేస్తూ మాట్లాడడం నాకు అది భావ్యం అనిపించలేదండి. ప్రజలందరి ముందు చులకన చేస్తున్నాడు. ఆయనకి మేము చేసిన తప్పేంటో, మేము చేసిన పాపమేంటో, ఆయనకి మేము చేసిన నష్టం ఏంటో తెలియట్లేదు. మొత్తం ఎంటైర్ ఇప్పుడు ఎక్కడన్నా ఒకవేళ వైసీపీలో ఉన్నవాళ్ళు గతంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టారనుకోండి, ఇక ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడితే అదో లెక్క, మేము సపోర్ట్ చేస్తాం దానికి. అవును నిజమే, వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు కొంతమంది అలా తప్పుడుగా ప్రవర్తించారు, అది నిజమైతే మేము సపోర్ట్ చేస్తాం కదా. ఈయనెందుకు కులాన్ని మతాన్ని టార్గెట్ చేస్తున్నాడు? మేము మాట్లాడకపోతే సమాజం ఇది రఘురామరాజు మాట కాదు తెలుగుదేశం పార్టీ మాటని నమ్మేసే ప్రమాదం ఉందండి. కాబట్టి ఆయన గురించి, ఆయన మాట్లాడుతున్న మాటల గురించి ప్రజలకు తెలియజేస్తాం, ఆయన్ని ఖచ్చితంగా కట్టడి చేస్తాం కూడా. ఎందుకంటే ఆయన ఒక పెద్ద బలమైన కుట్రతో ముందుకు వచ్చాడు. ఆ కుట్ర ఏంటనేది, ఆయన మాటలు ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఆ గ్రామంలో కుర్రోళ్ళు ఎప్పుడో జరిగిందటండి 3 సంవత్సరాల క్రితం ఒక కేసు. ఆ కేసుని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారట. ఇదట న్యాయం. 12 సంవత్సరాల క్రితమే వీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందట. అప్పటి వరకు మరి ఆ తర్వాత ఆయన విజృంభించి రకరకాల కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా ఆదాయం కూడా వస్తుందట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే డబ్బులు స్టేజ్కి కూడా డబ్బులు ఇస్తే మరి ఆయన దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారని కూడా ఇదిలో ఉంది. ఆయన అన్నగారు అబ్బాయి అయిన కోన రంజిత్ అనే వ్యక్తి కూడా మరి ఇలాగా తరచు రకరకాలుగా కేసులు పెట్టి ధన సముపార్జన చేస్తున్నారట. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఒక వ్యక్తి కన్ను పోగొట్టారో, విల్ బి అన్ ఎంక్వైరీ అన్డౌటెడ్లీ. ఒక వ్యక్తి కన్ను పోగొట్టి తప్పుడు కేసులు పెట్టారటండి. ఒకవేళ ఎవరన్నా అది నిజమై ఉంటే, అది నిజమబద్ధం నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఒకవేళ అది నిజమై ఉంటే ఈయన ఏం చేయాలి? డిఎస్పీ గారిని వెళ్ళొచ్చు, లేదా స్థానిక సిఐ గారిని వెళ్ళొచ్చు. దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేయండి. అది నిజమైతే, నిజంగా తప్పుడు కేసు అయితే మీరు యాక్షన్ తీసుకోండి, తప్పుడు కేసు కాకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి వదిలేచ్చండి. ఇలా ప్రెస్ మీట్ పెట్టక్కర్లా. ప్రెస్ మీట్ పెట్టి కేసులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారట. ఏమంటే ఇద్దరు సామాన్యులు, జోసెఫ్ అనే ఆయన, రంజిత్ అనే ఆయన, వాళ్ళిద్దరూ ఒక సామాన్య దళితులండి. వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా. ఇదేమో నాకు అర్థం అవ్వలేదండి. ఎందుకు చేస్తున్నాడు ఈయన ఇలాగా?